అండి అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే దొండకాయ కర్రీ అయితే తయారు చేసే విధానం అయితే చూపిస్తున్నాను చూడండి. ముందుగా దొండకాయ ఇంకా టమాటో ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కరివేపాకు అన్నీ అయితే తీసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను. దొండకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అలాగే అందులో కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. ఇవంతా ఒక 15 మినిట్స్ అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. నేనైతే బాగా అయితే ఫ్రై చేసుకున్నాను దీన్ని. ఆ తర్వాత ఇది ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయని అయితే ఇందులో అయితే వేసుకున్నాను అనమాట. మంచిగా కలిసే విధంగా మంచిగా రౌండ్గా తిప్పుతూ మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి అనమాట. ఇది కలపడం వల్ల లోపటిది ఆయిల్ అనేది పైది కిందికి కిందిది పైకి వచ్చి మంచిగా అయితే మగ్గుతుంది అనమాట. దీనిపైన అయితే క్యాప్ పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూడాలన్నమాట. ఇది చూసిన తర్వాత ఇలా కలుపుతుంటే మళ్ళీ ఒక 15 మినిట్స్ అయితే అలాగే పెట్టుకోవాలి అనమాట. 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే దీన్ని అయితే ఇంకొకసారి కలుపుతూ ఇందులో అయితే టమాటో అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ క్యాప్ పెట్టి పెట్టుకొని 5 మినిట్స్ అయితే దీన్ని బాగా అయితే కలపాలి అనమాట. క్యాప్ పెట్టి పెట్టుకోవాలి. ఇది కూడా టమాటా కొంచెం మగ్గుతుంది. ఆ తర్వాత టమాటా మగ్గిన తర్వాత దీంట్లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనైతే బాగా కలపాలి అనమాట. మంచిగా కలిపితేనే ఎక్కువ స్మాష్ అయ్యేటట్టు కలపొద్దు. పైన కొంచెం మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకుంటే అప్పుడు దొండకాయ అనేది మంచిగా మగ్గుతుంది. అన్ని ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట. నేను ఒక 15 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని తర్వాత దీంట్లో అయితే కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. కారం ఉడకాలి అనమాట. కారం ఉడికితేనే ఏదైనా మనకు టేస్ట్ మంచిగా అనిపించాలంటే ఫస్ట్ మనం వండుకునేది మంచిగా అనమాట ఉడకాలి అనమాట. ఉడికితేనే దాని టేస్ట్ బాగుంటుంది. దీంట్లో అయితే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఈ వాటర్ అంతా ఉడికే వరకు అలాగే క్యాప్ పెట్టి పెట్టుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. ఈ ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా క్యాప్ అయితే పెట్టుకోవాలి అనమాట. ఇదిగోండి చూడండి ఇలా దగ్గరికి అయితే అవుతుంది. ఇప్పుడు దీంట్లో అయితే మనము ధనియాల పొడి కొంచెము అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకొని మీకు కావలసిన చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. పూరీలోకి కూడా బాగుంటుంది. అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.